పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పెదకూరపాడు నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. మహానాడు కార్యక్రమం ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటా ఉన్నాం. జయంతి సందర్భంగా జరుపుకుంటున్నామంటే ఇప్పుడు మీ పుట్టినరోజు జరుపుకున్నా కూడా మనం అందరం కోరుకునేది గుర్తు చేసుకోవాల్సింది గడిచిన సంవత్సరంలో ఏం చేస్తాం, రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతామని మనం గుర్తు చేసుకోవడానికి, అలాగే మనం ఏం చేయబోతామని చెప్పడానికి. అలానే ఈ మహానాడు కూడా పార్టీ పరంగా మనం ఏం చేశామో ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి ఒకటి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాం. మొన్న ఎలక్షన్ లో మేమందరం గెలిచాం. మేమందరం కాదు, తెలుగుదేశం పార్టీ 92% శాతంతో గెలిచింది అంటే ముఖ్యమైన కారణం కార్యకర్తలతో పాటు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒక వర్గమో ఒక కులమో చేస్తే గెలవలేదు. 92% అందరూ కలిసి చేస్తేనే, అందరూ ముందుకు వచ్చి చేస్తేనే గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలైనా అలాగే సంక్షేమ కార్యక్రమాలైనా అందరికీ చేరవేసే కార్యక్రమంలోనే ఉన్నాం. అన్ని ప్రాంతాల వారికి కూడా చేరవేసే కార్యక్రమంలో ఉన్నాం. అటు ఉత్తరాంధ్రలో చూస్తే స్టీల్ ప్లాంట్ మనం ఏదైతే ప్రైవేటైజ్ అవబోతా ఉందో దాన్ని ఆపగలిగాం. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా నడుపుతున్నాం. అమరావతి ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. అలాగే బీపీసీఎల్ ప్లాంట్ ఒకటి నెల్లూరులో తీసుకురాగలిగాం. అలాగే రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ నోట్స్ తీసుకురాగలిగాం. ఇవన్నీ కూడా మనం అన్ని ప్రాంతాల వారికి చేస్తూనే ఉన్నాం. అలాగే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పరంగా రోడ్లు అయితే, సైడ్ రైళ్లు అయితే ఇప్పటికే చాలా మడుగు చేసినాం. వచ్చే ఈ సంవత్సరం కూడా తప్పకుండా దానిపైనే దృష్టి పెడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మాదిపాడికి సంబంధించి బ్రిడ్జ్ మనము కడతా ఉన్నాం, ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అలాగే నియోజకవర్గంలో చాలా మటుకు పాడైపోయిన రోడ్స్ ఏదైతే వాటిని బాగు చేసే కార్యక్రమంలో ఉన్నాం. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరిగింది రావడంతోనే. రెండవది ఏదైతే గ్యాస్ కి సంబంధించి ఇచ్చామో ప్రామిస్, అది కూడా ఇప్పటికే నెరవేర్చడం జరిగింది.